శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చూడండి, మన లైఫ్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సక్సెస్ వైపు వెళ్ళలేకపోతుంటాము. కారణం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, దీనికి కర్మ సిద్ధాంతాన్ని ఆపాదించుకొని జన్మజాత చక్రంలో ఉండేటువంటి కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది యాక్చువల్గా. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఏంటంటే, మనం ఏదైతే విషయాన్ని ఇబ్బంది పడుతున్నామో, అంటే పలానా పని అవ్వాలి కానీ అవ్వట్లేదు, ఇందులో రకరకాలుగా ఉంటాయి. మన లైఫ్ ఎదగలేకపోవడం కావచ్చు, మనం కుటుంబ పరంగా కుటుంబానికి సరైనటువంటి ధర్మబద్ధంగా మనం చేయాల్సినవి ఏవైతే ఉంటాయో, సపోర్ట్ ఏదైతే చేయాలంటుందో, లేదా కుటుంబం నుంచి మనకేదైతే సపోర్ట్ రావాలో, లేదా ఫైనాన్షియల్గా గ్రో అవ్వలేకపోతున్నాం మనం, ఈ రకంగా అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటాం. ఏదో అన్నదమ్ములతో గొడవలను, చదువు సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నామనో, కెరీర్ పరంగా వెళ్ళలేకపోతున్నామనో, అప్పుడు లలితా సహస్రనామాలని రోజు చేస్తూ ఉన్నట్లయితే 100% సక్సెస్ అవుతుంది. అయితే అది చేసే విధానం ఎలాగా అంటే, కొన్ని బిల్వపత్రాలు తీసుకోండి. కొన్ని బిల్వపత్రాలు, కొన్ని పుష్పాలు. ఎందుకంటే బిల్వపత్రాలు ఎందుకండి, పుష్పాలు ఎందుకండి అంటే, బిల్వపత్రంతో మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ బిల్వపత్రంతో ఒక్కొక్క బిల్వపత్రం తీసుకొని ఒక్కొక్క నామంతో చేస్తున్నారు, దాని తర్వాత ఒక పుష్పం పెట్టారు. ఇదేంటంటే, బిల్వపత్రం ద్వారా పూర్వజన్మ కర్మ దగ్ధమయ్యేటువంటిది బిల్వపత్రానికి ఉంటుంది. అందుకే చూడండి, త్రిదళం త్రిగుణాకారం అని చెప్పని 3 బిల్వలు ఉన్నటువంటి, 3 దళాలు ఉండేటువంటి బిల్వపత్రాన్ని ఈశ్వరుడి మీద, అంటే ఆ శివుని మీద, లింగాకారంలో ఉండేటువంటి ఆ శివుని మీద పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం కదా. చేసి అభిషేకం చేస్తూ ఉంటాం, నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటాం. బిల్వపత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఫస్ట్ మీరు ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలంటే, ఇప్పుడు ఎలా అయితే చూడండి, మనం ఒక బ్యాంకుకి వెళ్ళి లోన్ కావాలని అడిగాం, బాబు మీరు ఫస్ట్ ఓల్డ్ బ్యాలెన్స్ క్లియర్ చేస్తాగానే ఇవ్వండి అంటూ ఉంటారు కదా. అంటే ఏమిటి, పాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయందే ఏ రకంగా అయితే మనకు కొత్త లోన్ రాదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పూర్వజన్మ కర్మ సంబంధించిన దగ్ధం అవ్వకుండా ఇక్కడ మీకు యోగం కలగదు. ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు కూడా ఒకసారి భిక్షాటనలో ఒక ఇంటికి వెళ్ళి, అతను భిక్షాటన చేసుకునేటువంటి క్రమంలో ఒక ఆవిడ, ఒక స్త్రీ ఉసిరికాయనిస్తుంది, ఒక ఉసిరికాయనిస్తుంది. ఆ సమయంలో ఆయన ఒక మాట విని ఆశ్చర్యపోతాడు. అయ్యా, 10 రోజుల నుంచి మేము ఇటువంటి అన్నాహారాలు లేకుండా ఉన్నాను, మా వారేమో బయటికి ఏదో నా కోసం ఏదో తెద్దామని చెప్పి కొన్ని రోజులు అయింది, వెళ్ళి ఇంకా రాలేదు, ఉన్న ఒక్క ఉసిరికాయ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టిన ఉసిరికాయ మీకు ఇస్తున్నాను అన్నప్పుడు, అతని నేత్రముల నుంచి ఆనంద బాష్పాలు బాధాకరమైనటువంటి దీంతో ఒక్కసారిగా ఆ యొక్క లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు, లక్ష్మీదేవి వచ్చి ఫస్ట్ చూసింది ఏంటి అంటే, ఎలా అయితే మనం ఒక లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీకు అన్ని పాత లోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, మీకు ఎలిజిబుల్ కాదు కదని ఎలా అంటామో, అలాగే ఆ యొక్క లక్ష్మీదేవి కూడా మొత్తం చిట్టా తెరుస్తుంది. శంకర, ఎక్కడ ఇవిడికి పుణ్యం లేదు ఇవ్వడానికి, ఎలా ఇస్తానని. పాపము పూర్తిగా ఎక్కువగా ఉండి పుణ్యం లేనప్పుడు దేవత కూడా దానికి కట్టుబడి ఉంటుంది, కర్మకు కట్టుబడి ఉంటుంది దేవత, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటప్పుడు అక్కడ ఎలా ఇచ్చింది అంటే, గురువు విషయంలో ఆమె ఒక ధర్మం పాటించింది. వచ్చినటువంటి యాచకత్వంలో వచ్చినటువంటి ఆ యొక్క అతనికి తన ధర్మాన్ని తను పాటించింది. అంటే మనకి గొప్ప విషయం ఏంటంటే, ధర్మం పాటించడం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షితః అంటూ ఉంటాం. అంటే మనం ఏం పని చేస్తున్నామో దానికి సంబంధించిన ధర్మాన్ని. ఆ రకంగా మీ పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది బిల్వపత్రానికి ఉంటుంది. కాబట్టి కొన్ని బిల్వపత్రాలు, కొన్ని పుష్పాలు తీసుకొని ఒక్కొక్క నామంతో ఒక్కొక్క లైన్ ఉంటుందిగా, ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః బిల్వపత్రం వేశాం.
అలా ఒక్కొక్క నామానికి వేస్తూ చేస్తూ ఉండండి. ఒక లైన్. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దాని తర్వాత ఉద్యుద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని. అంటే ఏమిటి? మీరు ఎప్పుడైతే ఆ రకంగా చేస్తూ ఉంటారో 40 రోజుల పాటు దాదాపుగా మీ పూర్వజన్మలో చేసిన దగ్ధం అంటే ఆ కర్మ ఏమవుతుందంటే మన ఆరా రూపంలో ఉంటుందండి మన చుట్టూ. ఆ ఆరా రూపంలో ఉన్నప్పుడు మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోవడం జరుగుతుంది. ఈ రకంగా చేయండి. ఇంకొకటి ఎవరికైనా బాగా తీవ్రంగా ఉన్నాయి కష్టాలు, అంటే బాగా అంటే ఎంత కష్టం అంటే ఇంక అడగొద్దు. చతుర్దశి నాడు గానీ, అష్టమి నాడు గానీ, అమావాస్య నాడు గానీ, పౌర్ణమి నాడు గానీ చతుర్దశి, అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య ఈ 5 తిథుల్లో గుర్తుపెట్టుకోండి. అమావాస్య అయితే రాత్రిపూట ఉండాలి, పౌర్ణమి అయితే రాత్రిపూట ఉండాలి ఆ తిథి. మిగతా చతుర్దశి, అష్టమి, నవమి పగలప్పుడున్నా నడిచిపోతుంది ఆ తిథి. ఆ రోజు గనక 27 సార్లు గనక లలితా సహస్రనామం చేయగలిగితే, అంటే అలాగా 9 సార్లు చేస్తాం. పొద్దున్నే స్టార్ట్ చేస్తాం 5కో 6కో 9 సార్లు చేసి ప్రతిసారి చేసిన ప్రతిసారి ఒక పండు, ఒక హారతి ఇవ్వడం అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పండు హారతి, అలా 9 సార్లు అయిన తర్వాత చక్కగా దాన్నే మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ పళ్ళనే మరలా ప్రారంభిస్తారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ 9 టైమ్స్. అలా రాత్రి అయిపోతుందండి 27 సార్లు అయ్యేసరికి. దీన్ని మీరు సామూహికంగా చేస్తే ఇంకా మంచిది. సింగిల్గా మీరు చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలా చేయడం ద్వారా కొంతమంది బాగా తీవ్రంగా ఉండేవాళ్ళు 3 రోజులు చేస్తారు ఇలా 27 సార్లు, 27 సార్లు, 27 సార్లు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక రూట్ అనేటువంటిది కనబడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.